ఎగెదయలుషాలేముకు మన ప్రభు సన్నిధికి పాడెద జయ జయ గీతములు మరణ విజేతకు. సర్వశక్తి గల నిత్య దేవుడు స్వర్గనాథుడు మన ప్రభువు. సర్వకాల పిత సత్యశీలుడు కరుణనాథుడు మన ప్రభువు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎగెద యెరూషలేముకు మన ప్రభు సన్నిధికి పాడెద జయ జయ గీతములు మరణ విజేతకు. సర్వశక్తి గల నిత్య దేవుడు స్వర్గనాథుడు మన ప్రభువు. సర్వకాల పిత సత్యశీలుడు కరుణనాథుడు మన ప్రభువు. హల్లెలూయా 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 హల్లెలూయా.
జయ జయ గీతములు మరణ విజేతకు సర్వశక్తి గల నిత్య దేవుడు స్వర్గనాథుడు మన ప్రభువు సర్వకాల పిత సత్యశీలుడు కరుణనాథుడు మన ప్రభువు హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత యోహాను పౌలు గార్ల దేవాలయ వార్షిక మహోత్సవములో 2వ రోజున మనందరినీ ఆశీర్వదించడానికి, మనందరికీ ప్రభుని దీవెన అందించడానికి, మరి ముఖ్యముగా దివ్య సత్ప్రసాదము, పవిత్రమైనటువంటి ధృవీకరణ సాంఘ్యము, ఈ 2 దివ్య సంస్కారాలను మన చిన్నారి బిడలకు అందించడానికి ప్రీతమ పీఠాధిపతులు, ప్రభుని యొక్క అభిషేకమును పొందుకున్నటువంటి వారు, ప్రభుని ఆత్మలో ప్రజలను నడిపించేటువంటి గొప్ప వాక్చాతుర్యము కలిగినటువంటి వారు, అందరినీ ఆదరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ అందరి మన్ననలను పొందుకుంటూ అందరికీ ఆప్తుడుగా కావలసిన వాడుగా, ప్రజలకు దేవునికి మధ్య వారధిగా తన నిరంతర సేవలను అందిస్తూ మరి ఈనాడు ప్రత్యేక విధముగా మనందరి కోసము మరి ఒక్కసారి మన విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, బిడ్డలను దీవించడానికి మన మధ్యలోనికి వెంచేసి వచ్చినటువంటి ప్రీతమ పీఠాధిపతులు, ఘనత వహించినటువంటి పిల్లి అంతోనిదాస్ బిషప్ గారికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ప్రత్యేక విధముగా ఈ రోజున మన యొక్క విచారణ కోసము, విశ్వాసుల కోసము, చిన్నారి బిడల కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిందిగా తండ్రి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుతూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మరియ గర్భము ప్రభుని గృహము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అనేక సంఘటనలను, అనేక విశ్వాస కార్యములను మనము నిర్వహించుకుంటూ దేవుని కృపను ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన దేవాలయ ప్రతిష్ట పండుగ ఒకవైపు, లూర్దు మాత పండుగ మరొక వైపు, మన బిడ్డల దివ్య సంస్కారాలు, ముఖ్యంగా ధృవీకరణ అభ్యంగనము మరియు దివ్య ప్రసాదము, ఈ 2 దివ్య సంస్కారాలు, ఈ విధంగా అనేక దేవుని మేలులను మనం స్మరించుకుంటూ ఈ పూజను జరుపుకుంటూ ఉన్నాం. ఈ తరుణములో ఏ విధంగా అయితే ప్రభువు మరియ గర్భమును తన గుడిగా మలచుకొని అక్కడ జన్మించి ఉన్నాడో, అదేవిధంగా మనము కూడా మన దేవాలయ ప్రతిష్ట రోజు మరియమాత వలె మన హృదయమును, మన మనస్సును ఆ దేవునికి ఒక గుడిగా మార్చాలి, ఒక కోవెలగా నిర్మించాలి, ఒక ఆలయముగా మనము తీర్చిదిద్దాలి, పవిత్ర నిలయముగా ఆ ప్రభువుకు సమర్పించాలి. అంతటి గొప్ప పిలుపుని ఈరోజు మనం పొందుతూ ఉన్నాం. ఈ సమయంలో ముందుగా మీ విచారణ గురువులు గురుశ్రీ థామస్ గారికి, వచ్చినటువంటి గురువులందరికీ, గుడి పెద్దలకు, సంఘ పెద్దలకు, ఉపదేశులకు,
యువతి యువకులకు మీ అందరికీ కూడా మీ దేవాలయ పండుగ శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సమయంలో పండుగ చేయడం అంటే మన హృదయాన్ని సిద్ధం చేయడం, మన మనసును సిద్ధం చేయడం. ప్రభువు కోరుకునేది ఈ బాహ్యమైనటువంటి ఆరాధన కాదు, ఆంతరంగిక ఆరాధన. మన మనస్సులలో ప్రభువును స్థిరముగా నిలుపుకొని ఆ అంతరంగములో ఆయనను కొలవాలి. అది ఏ నిజమైన ఆరాధన, అది ఏ సత్యమైన ఆరాధన, అది ఏ పరలోక ఆరాధన, అది ఏ ఈ దివ్య బలిపూజ ఆరాధన. కాబట్టి పవిత్రమైన బలిపూజ మన అందరినీ కూడా పవిత్రపరుస్తూ ఉంది, మన హృదయాన్ని ప్రభునకు ఆలయంగా మరుస్తుంది. మరియ మాత వలె మనము కూడా మన గర్భమును, మన గుండెను ఆ ప్రభునకు సమర్పించుకుందాం. ఈ దివ్య పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తివంతులను దయామయులైన సర్వేశ్వర, మా హృదయములలో వాసము చేయుటకు పవిత్రాత్మను పంపండి. తద్వారా మమ్ములను ఆయన మహిమాన్విత ఆలయములుగా చేయండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠము. మీరు నాకెట్టి మందిరమును కట్టుదురు, ఎట్టి విశ్రమ స్థానమును నిర్మింతురు. భూమి ఆకాశములను నేనే చేసి తిని, ఇవి అన్నీయు నావే. ఇవి ప్రభువు పలుకులు. వినయాన్వితుడను పశ్చాత్తాప మనస్కుడనై నా వాక్కులను భయపడు నరుని నేను ప్రీతితో చూడును. ఎద్దును బలియిచ్చువాడు నరుని చంపువాడే, గొర్రెపిల్లను బలియిచ్చువారు సునకము మెడను విరుచువాడే. ధ్యానము అర్పించువాడు పంది రక్తమును అర్పించువాడే. సాంబ్రాణి పొగ వేయువాడు విగ్రహములను స్తుతించువాడే. ఈ జనులు తమకిష్టమొచ్చినట్లుగా ప్రవర్తించుచున్నారు. వారి కార్యములు హేయములైనను వారికి అవి బాగుగానే ఉన్నవి. కావున నేను వారిని కడగండ్ల పాలు చేయుదును. వారు భయపడు అశుభములే వారి నెత్తి మీదకెక్కును. నేను పిలిచినను ఎవడూ పలుకలేదు, నేను సంభాషించినను ఎవడూ వినలేదు. వారు నేనొల్లని కార్యములు చేసి నాకు అప్రియము కలిగించిరి. ఇది ప్రభుని వాక్కు. పరిశుద్ధ కన్యమరియమ్మ, సర్వేశ్వరుని
మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. శుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత. రెండవ పట్టణము. పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4 నుండి 7 వరకు వచనములు. నిరుపయోగం అయినదిగా మనుజులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునికి అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికిని సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. ఇది ప్రభువాకు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. రెండవ అధ్యాయము పరిశుద్ధ వచనంలో 13వ వచనం నుంచి. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13 నుంచి వచనములు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములు అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చు వారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడి నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలంపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరిగి ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలుకున్నది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతుల్లో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనములను, యేసు చెప్పిన మాటలను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభుని ఆలయము పవిత్ర ఆలయము, ప్రార్థన ఆలయము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన దేవాలయ ప్రతిష్ట మహోత్సవాన్ని జరుపుకుంటూ ఈ 3 రోజుల పాటు వేడుకలను చేసుకుంటూ ఉన్నాము. నిన్నటి దినమున ప్రారంభమైనటువంటి ఈ వేడుక రేపటి 3వ దినముతో ముగుస్తూ ఉంది. ఈ 3 దినములు కూడా మనము వేడుకలలో పాలుపంచుకోవడం మాత్రమే కాదు, మన హృదయమును ఆ ప్రభువునకు ఆలయంగా మలుచుకునే విధంగా మనము సిద్ధపడాలి, తయారు కావాలి. పండుగ అయిపోయేసరికి మనము ప్రభుని ఆలయములుగా తిరిగిపోవాలి. ఆ ప్రభువును మోసుకుంటూ, ఆ ప్రభువును తీసుకుంటూ మన ఇంటికి వెళ్ళాలి. అప్పుడే ఈ 3 రోజుల ఘనమైన వేడుకలకు ఒక అర్థము, పరమార్థము ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2వ రోజు ముఖ్యంగా మనము లూర్దు మాత ద్వారా ఆ ప్రభుని సందేశాన్ని ఆలకిస్తూ ఆమె వలె మనము కూడా మన హృదయాన్ని పవిత్రాత్మకు నిలయముగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరియ గర్భము దేవునికి ఒక గృహము. ప్రభువు అందులో ప్రవేశించాలని సంకల్పించాడు. ప్రభువు 9 మాసాలు అందులో జీవించాలని సంకల్పించాడు. ప్రభువు అక్కడ నుండి ఈ లోకంలో ప్రవేశించాలని సంకల్పించాడు. మరియ గర్భమును, మరియ గుండెను తన గుడిగా మలచుకొని ప్రభువు అక్కడ నివసించాడు. అదేవిధంగా ప్రభువు మనలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు, మనతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మనలో తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. మన గుండెను మలచాలని, మన గర్భమును మలచాలని, మన ద్వారా జన్మించాలని, మన ద్వారా ఈ లోకంలో ప్రవేశించాలని
తన మహిమను ఈ లోకానికి చూపించాలని, దానికి మహిమాలయముగా మన గుండె కావాలని దేవుడు సంకల్పించాడు. ఈరోజు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు, నా బిడ్డలారా మీరే నా ఆలయము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభువునకు పవిత్రమైన ఆలయముగా మారడానికి సిద్ధముగా ఉన్నావా? మన గుండెను గుడిగా మలచడానికి సిద్ధంగా ఉన్నావా? మన హృదయమును పవిత్రపరచుకొని ప్రభువును అందులో స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నావా? అలా ఉన్నట్లయితే ఆ ప్రభు యొక్క ఆత్మ మనలో నిరంతరము నివసిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరియ మాత ద్వారా మనము కూడా ఒక సత్యాన్ని నేర్చుకుందాం. మరియ మాత సిద్ధంగా ఉంది. ఇదిగో నేను ప్రభుని దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగా. కానీ ఆ క్షణముననే తన గుండెను ఆయనకు ఒక ఆలయంగా మలచి అందించింది, సమర్పించింది. ప్రభు అటువంటి సమర్పణ కోరుకుంటున్నాడు. మన హృదయ సమర్పణ, మన మనసు సమర్పణ, మన ఆత్మ సమర్పణ, మన జీవిత సమర్పణ, అందులో ఆయన నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. మనమందరం కూడా సిద్ధపడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా సిద్ధపడాలంటే దేవుని ఆలయములోని ఆ మాధుర్యాన్ని చవి చూడాలి. మనం ఎక్కడో ఒక షాప్కి వెళ్తాం, ఎంతసేపు అక్కడ గడుపుతాం, బయటికి రావడానికి ఇష్టపడం. వెళ్తామే కానీ టైం అవుతుంది, వెళ్దాం, అప్పుడే ఎందుకులే కొద్దిగా ఉందాం, అంతా బాగుంటుంది. లేదు, ఒక థియేటర్కి వెళ్తాం, మొదటి పేరు పడాల, అక్కడి నుంచి అంతిమ శుభం పడేదాకా ఎవరు లేరు. అంత శ్రద్ధగా మనం చూస్తూ ఉంటాం. దేవాలయానికి వచ్చేసరికి మనము వెనకడుగు వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకటే కారణం, దేవాలయంలోని మాధుర్యమును మనము గ్రహించలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయంలో మాధుర్యాన్ని గ్రహించాలంటే మనము దేవాలయం పట్ల కొన్ని విషయాలు కలిగి ఉండాలి. ముఖ్యముగా దేవాలయం పట్ల ప్రభు అన్నట్లు ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి అంటే ఇష్టము. నా ప్రభుని స్థలము నాకు చాలా ఇష్టము. ప్రభు ఉన్న చోట నేను ఉండాలి, ప్రభుతో ఉండాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభు యొక్క స్వరమును ఆలకించాలి, ప్రభు నుండి నేర్చుకోవాలి, ప్రభువులా మారాలి. ఆ ఇష్టము లేకుంటే మనము ఆ దేవాలయానికి అంత సులభంగా రాలేము. వచ్చినా మొక్కుబడిగా వస్తూ ఉంటాము, వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఆసక్తి ఉండాలి. ఎటువంటి ఆసక్తి అంటే దహించే ఆసక్తి అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. 69వ కీర్తన మనం తీసుకున్నామంటే కీర్తన 69 9వ వచనములో మనకు చక్కగా ఆ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ దేవాలయం పట్ల ఓ ప్రభువా నాకు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దహించి వేయడం అంటే కాల్చి వేయడం, అంటే మనిషిని తొందర చేయడం. నీవు వెళ్ళు, సమయమైంది, దేవుడు పిలుస్తూ ఉన్నాడు, గంట కొట్టారు, పూజ ప్రారంభం కాబోతుంది, ప్రభు రమ్మంటూ ఉన్నాడు, నేను వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. అటువంటి ఆ ఆసక్తి ఉండాలి, అటువంటి ఆ ఇష్టం ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రభు యొక్క ఆత్మతో దహించి వేయబడతామో అటువంటి ఆత్మాసక్తితో మనము దేవాలయానికి వస్తాము, ఇష్టంగా వస్తాము. ఇష్టంగా వచ్చామంటే ఇష్టంగా కూర్చుంటాం. ఇక్కడ అందరు ఎంత ఇష్టంగా కూర్చున్నారు చూడండి, చక్కగా కొండ మీద ప్రసంగంలో చక్కగా కూర్చున్నారు. ఇప్పుడు కదలమన్నా ఎవరు కదలరు, మరి లేచి కూర్చోవడం కష్టం అవుతుంది. కాబట్టి అంటే మనము అటువంటి ఆత్మాసక్తి లేకుంటే ప్రియులారా, మనము దేవాలయంలోని మాధుర్యాన్ని, ఆ వాక్కులోని మాధుర్యాన్ని, ఆ దివ్య సప్రసాద విందులోని మాధుర్యాన్ని, ప్రభుని సన్నిధిని, ప్రభుని ఆత్మను, ప్రభుని శక్తిని మనము గుర్తించలేము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారము వెళ్తాము, వస్తాము, నామకే వాస్తే క్రైస్తవులు, పేరుకు మాత్రమే. ఆసక్తి ఉంటే ఇష్టంగా వస్తాం. ఇష్టంగా వస్తే ఆ దేవాలయాన్ని అంత పవిత్రంగా భావించి
ఆ దేవాలయం నుండి ఆ మహిమను చూచి వెళ్తాం, ఆ మహిమను తీసుకుని వెళ్తాం. అటువంటి ఆసక్తి మనల్ని దహించి వేయాలి. ఆ ఆసక్తి లేకుంటే అన్నీ కూడా మామూలుగా జరిగిపోతాయి. కాబట్టి ముందు ఆసక్తిని అలవరుచుకోవాలి. రెండవది, దేవాలయం గురించి మనం ఆలోచించినప్పుడు దేవాలయంలో ఆనందం ఉంది. మన శాశ్వత ఆనందము ఈ ప్రపంచంలో కాదు, ప్రభుని సన్నిధిలో ఉంది అని మనము విశ్వసించాలి. మరొక చోట మనం చదువుకుంటున్నాం. కీర్తనకారుడు 122వ కీర్తన 1వ వచనంలో ఒక మాట అంటాడు, మనము ప్రభుని మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను ఆనందించి తిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్దామని అందరూ అంటూ ఉంటే నేను వినకుండా పక్కన కూర్చోలేదు, ఆనందించాను. ఎందుకంటే ప్రభుని సన్నిధిలో ఆనందం ఉంది, ప్రభుని సన్నిధిలో సంతోషం ఉంది, ప్రభుని సన్నిధిలో సమాధానం ఉంది, ప్రభుని సన్నిధిలో శక్తి ఉంది. అన్నిటికి మించి మనకు అవసరమైనటువంటి ఆ రక్షణ ప్రభుని సన్నిధిలో మాత్రమే ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆనందమును అనుభవించాలి. దేవాలయంలో ఆసక్తిగా ప్రవేశించిన తర్వాత ఆ ఆనందాన్ని అనుభవించాలి. నేను ప్రభుతో ఉన్నాను, నా కష్టాలు, నా ఇబ్బందులు, నా నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా నన్ను ఏమి చేయలేవు. నన్ను ప్రభు తనకి ఆనంద వస్త్రంతో కప్పుతూ ఉన్నాడు. ఆ ప్రభు నా చెంత ఉండగా నాకే కొదవయు లేదు. ఆ ప్రభుని సన్నిధిలో ఆనందమును అనుభవించేదను అన్నంతటి ఆ భావనతో మనము దేవాలయానికి రావాలి. అలా వస్తూ ఉన్నామా? అనేక మార్లు ఎలా వచ్చామో అలాగే వెళ్తాము. ఎలా వస్తాము? ఏదో మొత్తం పోగొట్టుకున్న వాళ్ళలాగా అలా వచ్చేస్తాం. ఎలా వెళ్తాము? 1 గంట 2 గంటల పూజ తర్వాత కూడా అలాగే వెళ్తాం. ప్రభుని ఆనందాన్ని అనుభవిస్తే అంతే ఆనందంగా మనము తిరిగి వెళ్ళగలము, ఆనందంగా జీవించగలము, ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోగలము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభుని సన్నిధిలో ఆ ఆనందాన్ని అనుభవించాలి. ప్రభునందు ప్రేమ బిడ్డలారా, మీరందరూ కూడా ఇప్పుడు పవిత్రాత్మ సంపూర్ణంగా పొందడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇది వరకు బప్తిస్మం ద్వారా దేవునికి బిడ్డలయ్యారు. ఇప్పుడు పవిత్రాత్మకు నివాస స్థలం అవుతూ ఉన్నారు. అంటే పవిత్రాత్మ వరములను పొందుతూ ఉన్నారు. అంటే ప్రభునకు సాక్షులుగా మీరు జీవించాలి. అంత గొప్ప భాగ్యము, బాధ్యత ఉంది. జ్ఞానస్నానం అంటే దివ్య సంస్కారం మాత్రమే కాదు, భద్రమైన భంగనం అంటే ఒక బాధ్యత కూడా. ప్రభు కోసం జీవించాలి. మీరు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, గుడికి వచ్చినా ప్రభు గురించి మాట్లాడాలి. అర్థమైందా? దాని కొరకే పవిత్రాత్మ స్వీకరించేది. పవిత్రాత్మ స్వీకరించిన తర్వాత మీ హృదయాలు, మీ పెదవులు పవిత్రంగా ఉండాలి. అటువంటి పవిత్రమైన జీవితానికి ప్రభు మీ బంధాన్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. పవిత్రాత్మ వరం మీకు అందిస్తున్నాడు. కాబట్టి ఒకవైపు మీరు సాతానుకు నో చెప్పాలి. ఏం చెప్పాలి? సాతానుకి ఏం చెప్పాలి? ఎస్ అనాలా, నో అనాలా? ఎస్సా? ప్రభువునకు గట్టిగా భద్రంగా ఉన్నారా? కాబట్టి సాతాను విడిచిపెడుతున్నామని ఒకవైపు, ప్రభువుని విశ్వసిస్తున్నామని మరొక వైపు. అటువంటి విశ్వాస ప్రమాణం ద్వారా మీరందరూ కూడా మీ యొక్క వాగ్దానాన్ని నూతనీకరించుకోవాలి. పెద్దలైన మనమందరం కూడా వారితో పాటు మనం కూడా సాతాను విస్మరించి సర్వేశ్వరుని విశ్వసించుటకు మనము గట్టిగా బాహడంగా ప్రకటిస్తూ మనకు విశ్వాసాన్ని తెలియజేసుకుందాం. మీరు పిచాచిని త్యజించుచున్నారా? బిగ్గరగా. దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నిటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి, పాటుబడి, మరణం పొంది, సమాధి చేయబడి, చనిపోయిన వాళ్ళ నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతకోస్తు దినమున అపోస్తులపై వేం చేసి వచ్చిన వారును ఈరోజు ధృవీకరణ అభ్యంగనం ద్వారా మీకు అనుగ్రహింపబడినటువంటి ప్రభువును జీవన ప్రదాతయగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును,
శరీర ఉత్థానమును నిత్య జీవమును విశ్వసిస్తున్నారా? క్రీస్తు ప్రభుని యందు ఇదే మన విశ్వాసము, ఇదియే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమెన్. ఇప్పుడు ఈ నూతన అభ్యర్థులపై పవిత్రాత్మ వరములను పంపించమని ప్రార్థన చేస్తూ ఉండగా గురువులందరూ కూడా చేయి చాచి వారి కోసం ప్రార్థన చేయవచ్చు. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ బిడ్డలను పాపములను విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించి తిరిగి వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవభయం అనే జ్ఞానవరములను దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఇప్పుడు సాంగ్యం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ముందు ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ మోకరించాలి. మోకరించి మీ పేరు చెప్పాలి. సరేనా? మీ పేరు చెప్పిన తర్వాత నేను క్రిస్మస్ తైలంతో మీ నొసటి మీద సిలువ గుర్తు వేసి పవిత్ర ఆత్మ వరముద్రను స్వీకరించుడని అంటాను. మీరేమనాలి? ఆమెన్ అనాలి. తర్వాత మీ చెంప నిమురుతూ ప్రభు మీతో ఉండును గాక అంటాను. మీరేమనాలి? ఆమెనా. మళ్ళీ మీ ఆత్మతోనూ. తర్వాత ఈ ఉంగరాన్ని ముద్దు పెట్టుకొని వెళ్ళాలి. సరేనా? ఓకే.
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, మీ కుమారుడు తన రక్షణ కార్యము ద్వారా మాకు పవిత్ర ఆత్మ వరమును సంపాదించెను. ఆ రక్షణ చర్య స్మారక చిహ్నమునే మేమిప్పుడు కొనియాడుచున్నాము. మా కానుకల దయతో అంగీకరించి మాపై మీ పవిత్ర ఆత్మను పంపించండి. తద్వారా క్రీస్తును అధికమధికంగా పోలి ఉండి ఆయనకు సదా సాక్షులముగా ఉండినట్లు చేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మహేలిన వైరైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. వారు సకల మండలముల పైకెక్కి మీ కుడి ప్రక్కన ఆసీనులైరి. తాము వాగ్దానము చేసిన ప్రకారము పవిత్రాత్మను దత్తపుత్రులమగు మాకు పంపించితిరి. ఇందువలన సృష్టి అంతయు అమితానందముతో ఉప్పొంగుచున్నది. పరలోక బలవంతులను, శక్తిమంతులైన దూతలను ఏకీభవించి మహిమ గీతముతో మిమ్ము ఎడతెగక స్తుతించుట ఎట్లనాగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 సర్వేశ్వరుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. మహోన్నతమున హోసానా హోసానా హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము.
ఏలయనా మీ దివ్య కుమారుడగు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. రక్షింపుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని
కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకులకు మా లియో జగద్గురువును, మా రాజారావు పీఠాధిపతిని, అంతోనీదాసు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభుని ఆలయము, పవిత్రాలయము, ప్రార్థనాలయము, పరలోక జపం అంతా కూడా ఇదే కనిపిస్తుంది. ఆయన నామము, చిత్తము, రాజ్యము, అది ఆరాధన. నేటి ఆహారము పశ్చాత్తాపము, మన్నించడము, సఖ్యత కలిగి ఉండడము, సంఘముగా జీవించడము, శోధన నుండి బయటికి రావడము, ఇదంతా కూడా పవిత్ర ఆరాధన. కాబట్టి ప్రతిసారి మనము పరలోక జపం చెప్పుకున్నప్పుడు మనము ఆయన ఆరాధకులమని గుర్తుకు రావాలి, ఆలయంగా మారడానికి ప్రయత్నం చేయాలి. అంతటి శక్తిని దయచేయమని, మన బిడ్డలందరినీ దీవించమని, ముఖ్యంగా మొదటిసారి ప్రభువును స్వీకరించే ఆ బిడ్డలందరినీ కూడా తన యొక్క శక్తితో, ఆత్మతో దీవించమని వారి కోసం ప్రార్థన చేద్దాం. అదే సమయంలో వారు కొరవొత్తులు వెలిగించుకుంటూ ఉంటారు. నూతనంగా దివసప్రసాదం చేసే వాళ్ళందరూ కూడా పిల్లలు కొరవొత్తులు వెలిగించుకోండి. మనం వారి కోసం ప్రార్థన చేస్తూ ఆ పరలోక ప్రార్థనను భక్తితో, విశ్వాసంతో జపించుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి శోధనల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, కారుణ్యము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, శిలువలో తన రక్తమును ప్రోక్షించి మనల్ని పవిత్రపరచి తన ఆలయములుగా మార్చుకున్న క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులు పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రామ రామ దేవా హృది
క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత యోహాను పౌలు గారి దేవాలయ 95 వసంతాలు పరిపూర్ణము చేసుకుని 96వ వసంతములో మనం అడుగు పెడుతూ ఉన్నాం. మరి 96 వసంతాల వార్షిక మహోత్సవాన్ని చక్కగా కొనియాడడానికి మనందరం కూడా ప్రభువు ఈ విధముగా ప్రేరేపించి తన యొక్క ఆరాధన జరిపించుకోవడానికి, తన యొక్క మహిమను స్తుతించడానికి మనందరినీ కూడా ఐక్య కుటుంబముగా, విశ్వాస కుటుంబముగా మరల్చినందుకు ఆ త్రియేక సర్వేశ్వరునికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఆ కృపగల సర్వేశ్వరుడు 96 వసంతాలు మన యొక్క విచారణను ఆశీర్వదించారు, దీవించారు. రానున్నటువంటి కాలంలో ఇంకా అధికముగా తన యొక్క ప్రేమను మన విచారణపై కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. మరి అదే రీతిలో తల్లి మరియమాత తన యొక్క ప్రార్థనా సహాయము ద్వారా మనందరినీ కూడా ఎన్నో విధాలుగా ప్రేరేపించి, తన ప్రార్థనా సహాయము ద్వారా తన కుమారుని యొక్క ఆశీర్వాదాలను మన గృహాలకు ఎల్లప్పుడూ అందచేస్తూ ఉన్నటువంటి తల్లి మరియమాత, మరి ఆ తల్లి ప్రార్థనా సహాయమును మనందరికీ కూడా అందజేస్తూ ఉన్నందులకు తల్లి మరియమాతకు గౌరవప్రదముగా అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఈ వార్షిక మహోత్సవములో 2వ రోజున మనకు దివ్యబలి పూజను సమర్పించడానికి మరి మేత్రాణులను పిలుస్తూ ఉన్నాము అని చెప్పినప్పుడు, మరి మన యొక్క విజయవాడ మేత్రాసన కాపరి ఘనత వహించినటువంటి తెలగతోడి జోసెఫ్ రాజారావు తండ్రి గారు చాలా చక్కగా తన యొక్క అనుమతిని మనందరికీ అందించి, నేను రాలేకపోతూ ఉన్నాను, కానీ నా ఆశీస్సులు, నా ప్రార్థనలు ఎల్లప్పుడూ కూడా కొండపల్లి విచారణకు ఉంటాయి అని చెప్పి తన యొక్క ప్రార్థనా సహవాసమును, ఆశీర్వాదాలను ఎల్లప్పుడూ మనకు అందచేస్తూ ఉన్నటువంటి మన విజయవాడ మేత్రాసన కాపరి ఘనత వహించినటువంటి తెలగతోడి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క ధన్యవాదాలను తెలియచేసుకుందాం. మరి ఈ రోజున ప్రియులకు విశ్వాసులారా, మన యొక్క విచారణకు ఇది 3వసారి మన విచారణకు తండ్రి గారు రావడం. పిలిచినప్పుడు పలికేటువంటి స్వరముగా, అందుబాటులో ఉన్నటువంటి ఆత్మీయ తండ్రిగా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఎటువంటి ఇబ్బందులైనా, సంతోషకరమైనటువంటి సంఘటనలైనా ప్రతి దానిలో నాకంటూ పంచుకోవడానికి, నాకంటూ తెలియచేసుకోవడానికి, నా యొక్క బాధనైనా సంతోషాన్నైనా స్వేచ్ఛగా చెప్పుకోవడానికి ఉన్నటువంటి వ్యక్తులలో ఒకరు మరి ఈనాడు మన మధ్యకు వచ్చినటువంటి ప్రీతమ పీఠాధిపతులు ఘనత వహించినటువంటి పిల్లి అంతోనిదాస్ గారు. ఈయన మా సెమినరీ నుండి ఇప్పటి వరకు కూడా ఎంతో ఆప్యాయతను, అనురాగాన్ని మాపై కుమ్మరిస్తూ తమ విలువైనటువంటి సందేశముల ద్వారా, ఆలోచనల ద్వారా, తమ విలువైనటువంటి కార్యనిర్వహణలో మమ్మందరినీ కూడా భాగస్థులను చేస్తూ కార్యములను ఏ విధముగా నిర్వర్తించాలి, దైవ సంఘాన్ని ఏ విధముగా నడిపించాలి అనేటువంటి విషయాలపై ఎప్పుడు కూడా శ్రద్ధాశక్తులను చూపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ఆత్మీయ గురువు తండ్రి గారు, మనందరి యొక్క ప్రీతమ పీఠాధిపతులు ఘనత వహించినటువంటి పిల్లి అంతోనిదాస్ బిషప్ గారికి అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ తండ్రి గారా, మా మధ్యలోనికి వచ్చి మా కోసం ప్రార్థన చేసినందులకు. మరి అదే రీతిలో ప్రియులకు విశ్వాసులారా, ఈ రోజున మన కోసం ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి గురువులు గురుశ్రీ మరీదాస్ ఫాదర్ గారు, యేసురత్నం ఫాదర్ గారు, మరి అదే విధముగా నా స్నేహితులైనటువంటి సాగర్ ఫాదర్ గారు, షడ్రక్ ఫాదర్ గారు, ఈ ఫాదర్ గారులకు మనము కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మనందరి కోసం ప్రార్థన చేశారు, మనందరినీ కూడా దీవించినందుకు వారికి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మరి ఈ రోజున నూతనముగా దివేశ ప్రసాదమును, భద్రమైన అభ్యంగనమును స్వీకరించినటువంటి చిన్నారి బిడ్డలను మరి ఒకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. మరి వారిని ఈ వారం రోజుల పాటు ప్రత్యేకంగా వారిపై శ్రద్ధను చూపిస్తూ వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసపు జీవితాన్ని క్రమశిక్షణలో ఉంచుతూ చక్కనైనటువంటి శిక్షణను అందించినటువంటి సిస్టర్ ప్రీతి గారికి, వారికి సహకరించినటువంటి
టీచర్ గారులకు మరియు అదే విధముగా వారి కోసం పనిచేసినటువంటి బ్రదర్ గారులకు, అమ్మగారులకు అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. అదే రీతిలో ప్రియులకు విశ్వాసులారా, మరి యొక్క రోజున మన మధ్యలోనికి తల్లి మరియమాత తేరును ప్రదక్షిణగా తీసుకుని వచ్చినటువంటి సంఘం జీకొండూరు సంఘం, మరి జీకొండూరు సంఘస్థులకు, మనందరము కూడా సంఘ పెద్దలకు, మరిదల సభ్యులకు, విశ్వాసులకు, యువతీ యువకులకు, ప్రతి ఒక్కరికి కూడా అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ సంఘస్థుల కోసం ప్రార్థన చేద్దాం, కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మరి అదే రీతిలో ప్రియులకు విశ్వాసులారా, మరి ఈ రోజున ప్రీతమ పీఠాధిపతులను, తల్లి మరియమాతను గౌరవప్రదముగా చక్కగా బైక్ ర్యాలీ ద్వారా, అదే రీతిలో పుష్పముల ద్వారా ఆహ్వానించినటువంటి యూత్ వాళ్లకు, పెద్దలకు, అదే రీతిగా సంఘస్థులందరికీ కూడా అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మరి ఈ యొక్క రెండవ రోజున, ఈ వార్షిక మహోత్సవ రెండవ రోజున స్నాక్స్ అందిస్తూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, కోట యేసుబాబు గారి కుటుంబ సభ్యులకు అందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. మరి ఈ రోజున ప్రత్యేక విధముగా ప్రియులకు విశ్వాసులారా, ఈ యొక్క దివ్య పూజా బలి, దివ్య సంస్కారములు అందజేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క దివ్య బలి పూజను మన దివ్యవాణి ఛానల్లో రికార్డ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క రోజున దివ్యవాణి ఛానల్కు, అదే రీతిలో మన యొక్క జోనల్ కోఆర్డినేటర్ అయినటువంటి గురుశ్రీ కొమతోటి జోషి అనిల్ ఫాదర్ గారికి, మరి వారి తరపున వచ్చినటువంటి వారి యొక్క బృందానికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. మరి యొక్క దివ్యవాణి ఛానల్కు నేను పోయిన ఆదివారము స్పాన్సర్ని అడిగినప్పుడు సహృదయంతో ముందుకు వచ్చినటువంటి చుక్కా రవి గారి కుటుంబ సభ్యులకు అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. మరి అదే రీతిలో ప్రియులకు విశ్వాసులారా, మన యొక్క గాయక బృందం ఎల్లప్పుడూ కూడా మన కోసం చక్కనైనటువంటి గీతాలాపన చేస్తూ ఉంటారు, ఆధ్యాత్మికంగా మనం నడిపిస్తూ ఉంటారు. మరి మన కోయిర బృందానికి మరి ముఖ్యముగా చక్కగా వాయిద్య సహకారాన్ని అందించినటువంటి పెద్దబాబు చాలా గొప్పగా నేర్చుకుంటున్నారు. గడిచినటువంటి సంవత్సరంలో పెద్దబాబు అదే విధముగా కేకే ఇద్దరు కూడా చాలా గొప్పదైనటువంటి ఆసక్తితో ఇద్దరు కూడా మంచి నేర్చుకోవాలి, సాధించాలి, నేను దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తాపత్రయముతో ప్రయాసపడుతూ చాలా చక్కగా మంచి ఇంట్రెస్ట్ని పెట్టి నేర్చుకుంటూ మనకు వాయిద్య సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. ప్రభు వారిని ఇంకా ఘనముగా వాడుకోవాలి, ఇంకా ఘనముగా మన యొక్క విచారణకు వారి సేవలు అందించాలి అనే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మరి ప్రియులకు విశ్వాసులారా, ఈ యొక్క సమయంలో మన మధ్యన ఉన్నటువంటి పూజ్య పీఠాధిపతులను సన్మానించుకోవడం, సత్కరించుకోవడం, వారికి గౌరవ వందనాలు తెలియచేయడం చాలా మంచిది. సంఘ పెద్దలు ముందుకు రండి, సంఘ పెద్దలు త్వరగా ముందుకు రండి, పీఠాధిపతులను సత్కరించుకుందాం. సంఘ పెద్దలు వచ్చి మన ప్రీతం పీఠాధిపతులను సత్కరిస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, మరిదల సభ్యులు త్వరగా ముందుకు రావాలి. జీకొండూరు సంఘస్థులు
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ పవిత్రాత్మచే అభ్యంగనము చేయబడి మీ కుమారుని రక్తములచే పోషింపబడిన వారిని ఆశీర్వదించండి. వారు అన్ని అడ్డంకులను జయించి వారి పరిశుద్ధ జీవితం వలన మీ శ్రీ సభను సంతోషపరచునట్లు చేయండి. వారి ప్రేమపూరిత కార్యముల వలన వారు ప్రపంచంలో అభివృద్ధి అగినట్లు చేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ సమయంలో 2 చిన్న మాటలు. చాలా సంతోషం. మూడవసారి కొండపల్లికి వచ్చి పూజ సమర్పించడము ఆనందంగా ఉంది. ఈ తరుణంలో, ఈ సందర్భంలో ముందుగా మన విజయవాడ మేత్రానులు మహాగణత వహించిన తెలగతోటి జోసఫ్ రాజరావు తండ్రి గారు నాకు అనుమతినిచ్చి పూజ చేయమని నన్ను పిలిచి ఉన్నారు. వారికి నా తరపున మీ అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుందాం. మీ విచారణ గురువులు స్వామి నా శిష్యుడే కాదు, గురువును మించిన శిష్యుడు. చాలా చక్కగా విచారణ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. వారు పిలవగానే నేను రావడం జరిగింది. కాబట్టి ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి మీ విచారణ గురువులు, మీ సంఘ పెద్దలు, ఉపదేశులు, మీ అందరికీ కూడా నా వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సంఘం ఇంతే బలంగా విశ్వాసములో స్థిరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాతో పాటు నా మనసులో మీ అందరినీ కూడా మోసుకొని వెళ్తూ ఉన్నాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయమని కోరుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రములు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి మనందరినీ కూడా అభినందించుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. తండ్రి దేవుని ఆశీస్సుల కొరకై అందరం శిరము వంచి ప్రార్థన చేద్దాం. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్ములను నీటి వలనను పవిత్రాత్మ వలనను తన బిడ్డలుగా చేసుకొనెను. ఆయన మిమ్ము ఆశీర్వదించి పితృప్రేమతో మేము సర్వదా ఆదరించునుగాక. సర్వేశ్వరుని జనితైక కుమారుని యేసుక్రీస్తు సత్యస్వరూపయగు పవిత్రాత్మ నిత్యము శ్రీ సభయందు ఉండునని వాగ్దానం చేసెను. ఆయన మిమ్ము ఆశీర్వదించి సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుటలో మీకు ధైర్యమును స్థైర్యమును ప్రసాదించునుగాక. పవిత్రాత్మ శిష్యుల మీదకి వేంచేసి వచ్చి వారి హృదయములను ప్రేమ జ్వాలతో నింపెను. ఆయన మేము ఆశీర్వదించి విశ్వాసము దైవ ప్రేమలందు ఏకము గావించి అందరిని దైవరాజ్యంలోనికి ఆహ్వానింతురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యు ఆల్.
యేసు